మిత్రులారా, మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారణాసి సినిమా ఆయనకు వరమా శాపమా అనే విషయంపై చర్చించుకుందాం. ఎందుకంటే ఏ స్థాయిలో వరంగా ఉంటుందో అదే స్థాయిలో అది శాపంగా మారబోతున్న విషయాన్ని ఆయన గ్రహించలేకపోతున్నారు, అభిమానులు గ్రహించలేకపోతున్నారు. ఈ వీడియో మీరు విన్న తర్వాత తప్పకుండా మీకు తెలుస్తుంది, అవును మహేష్ బాబుకు భవిష్యత్తు ఉండాలంటే ఇలాంటి సినిమాలు చేయకూడదు. మిత్రులారా, హీరో మహేష్ బాబుకు వారణాసి సినిమా వరమవుతుందా శాపమవుతుందా? ఎందుకంటే వారణాసి 3 సంవత్సరాలు పట్టింది తీసేదానికి, తప్పకుండా హిట్ అవుతుంది. దాని తర్వాత ఏ స్థాయి బడ్జెట్లో వారు తీయాలి, ఆ తర్వాత దాని తర్వాత సినిమా ఎప్పుడు ఉంటుందా ఉండదా, లేక మహేష్ బాబు మానుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఆయన వయసు 51. 79 నీడ నుండి ఆయన ప్రవేశించారు. పోరాటం, నిరండ బాలనటుడుగా 9 సినిమాలు, తర్వాత 28 సినిమాలు హీరోగా చేశారు. రాజకుమార్తో వచ్చారు. కానీ ఇప్పుడు తీసుకున్న ఆ నిర్ణయం ఎంతగా ఆయనకు వరంగా మారుతుందో అంతగా శాపంగా మారుతుంది. తప్పకుండా హిట్ అవుతుంది, తప్పకుండా 5-6 వేల కోట్ల వస్తుంది. ఆ తర్వాత సినిమా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉండాలి, ఎన్ని రోజుల బడ్జెట్లో ఉండాలి, ఎన్ని రోజుల డ్యూరేషన్లో ఉండాలని ఆలోచిస్తే అగమ్యగా వచ్చడం. ఎప్పుడో సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, ఆ తర్వాత సినిమా ఎన్ని రోజులు షూటింగ్ పడుతుందో, ఆ తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుందో. మొన్నటి గుంటూరు కారం వరకు ఆయన చేసింది 38 సినిమాలు. కాబట్టి ఇంకా 2-3 సినిమాల కంటే ఎక్కువ చేయడం. ఎందుకంటే ఆయన వయసు ఆల్రెడీ 51, 75లో పుట్టారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మహేష్ బాబు గారు, మీరు అన్ని రకాలుగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని, మీ నాన్నగారు 345 సినిమాల వరకు చేశారు, గ్రేట్ హీరో. చాలా వరకు తన స్థాయి, తన బడ్జెట్లో వెళ్తే తప్పకుండా లాంగ్ జర్నీ ఉంటుంది. మీకు పెద్ద మా తెలుగు నటులు అలాగే లాంగ్ జర్నీ చేశారు. అదే రకంగా మలయాళం మమ్ముట్టి కానీ మోహన్ లాల్ కానీ వాళ్ళు తన స్థాయి బడ్జెట్లోనే నటిస్తారు. కానీ తొందరపడి వారు పెద్ద బడ్జెట్ చెయ్యరు. ఒకవేళ చేసినా అది ఒక సిక్సర్గా భావించి తర్వాత మామూలు సినిమా తీయడము, అదే ప్రజలు కొట్టడము, తన పాత్రకు గొప్ప పేరు వచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం, అదండి వారు చేస్తున్న పని. నాగేశ్వర రామారావు, కృష్ణ సోమరావు కూడా ఆ రకంగా చేశారు, గొప్ప సినిమాలు చేశారు. మాయాబజార్, లవకుశ, అల్లూరి సీతారామరాజు, దేవదాసు గొప్పవి ఉన్నాయి. గొప్పదాని తర్వాత కూడా మళ్ళీ చిన్న సినిమాలు చేశారు లో బడ్జెట్లో, అందరూ మెచ్చేలా, అందుబాటులో, అభిమానులకు అందుబాటులో ఉండాలంటే సినిమాలు ఉండాలండి. సినిమాలు లేకపోతే ఏం అందుబాటు ఉంటుంది? కాబట్టి మహేష్ బాబు గారు మరోసారి ఆలోచించి ఆచిచూసి నిర్ణయం తీసుకుని ఆ తర్వాత సినిమా తక్కువ బడ్జెట్లో 50 కోట్లు 100 కోట్ల బడ్జెట్ చేసి 200 కలెక్ట్ చేసి మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే మీకు మంచి పేరే వస్తుంది, కానీ చెడ్డ పేరు రాదు. కాబట్టి వారణాసి తర్వాత మీ చిన్న సినిమా ఉంటుందని, అది అందరూ మెచ్చుకుంటారని, పాన్ ఇండియా జోలికి వెళ్లకుండా సినిమా తీస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు మీ కేపీ.